హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ డీప్ ఎక్కువ పెట్టినా, బ్యాక్ పార్ట్ డీప్ ఎక్కువ పెట్టినా, అలాగే బ్లౌజ్ పొడవు 16 ఇంచులు పెట్టినప్పుడు మీకు ఇలా ఒంటికి అత్తినట్టుగా బ్లౌజులు కుదరట్లేదా? అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్లో చిన్న మార్పు చేసి చూడండి. సో ఏ సైజు బ్లౌజ్ అయినా సరే అస్సలు భయపడకుండా మనము ఒక మెథడ్ నేర్చుకున్నాము అంటే అదే మెథడ్లో కంటిన్యూగా మనం కట్ చేస్తూ స్టిచ్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి ఆ బ్లౌజు కటింగ్ పైన ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడైతే ఫస్ట్ మనం లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాక కింది వైపున హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత కింద నడుము పట్టి జాయింట్ చేయడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత కొలత బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ కొలత బ్లౌజ్లో ఇలా బ్యాక్ పార్ట్లో మనకి పొడవు ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ పొడవు వచ్చేసి 15.5 వచ్చింది. ఓకేనా? దాంట్లో ఇంకొక 1/2 ఇంచ్ కలిపేసుకొని మనము ఈ పొడవునైతే మార్కింగ్ వేయాలి. 1/2 ఇంచ్ ఎందుకు కలపాలి అంటే మనం షోల్డర్ జాయింట్ వేస్తాం కదా, అందుకని. సో ఇలా అయిపోయింది. తర్వాత మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని ఇలా నడుములో చెక్ చేసుకోవాలి. చూడండి, నడుము ఎంత లూజ్ ఉంది అని చెక్ చేసుకుంటే నాకు 33.5 ఉంది. అంటే 34 ఇంచులు వేసుకోండి. 1/2 ఇంచ్ కలిపేసుకొని ఇప్పుడు 33.5కి ఇలా టేపుని సగానికి ఫోల్డింగ్ చేసుకోండి. మళ్ళీ దానికి ఇంకొక సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నడుము లూజ్లో 4వ భాగం వచ్చేస్తుంది. ఇక్కడ 8.5 వచ్చింది. ఒక 1 ఇంచు వెనకాల డాట్స్ కోసము ఏ సైజ్ వరకైనా 1 ఇంచ్ వేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చుల కోసం విడిచిపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది? 8.5 వచ్చింది కదా మనకి. ఈ 8.5కి 1.5 ఇంచులు మనం కలుపుకోవాలి. అప్పుడు మనకి 9.5 ఇంచులు అయితే వస్తుంది. ఓకేనండి. పెద్ద సైజ్ బ్లౌజులు అన్నిటికీ కూడా 1.5 ఇంచులు అనేది ఈ నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నానండి. కింద వైపు కూడా ఇలా 5.5కి మార్కింగ్ వేయండి. చంక డౌన్ వచ్చేసరికి 6.5 తీసుకుంటున్నాను. ఓకేనా? పెద్ద సైజు కదా, 6.5 తీసుకుంటున్నాను. సో తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ఏంటని చెప్తాను నేను. సో మనకి ముడతలు రావడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అనమాట. ఈ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచులే వేయండి. పెద్ద సైజ్ అయినా సరే డీప్ నెక్ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం 1.5 ఇంచులు మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చెక్ చేయండి. పైన ఒక 1/2 ఇంచు వదిలేసి ఇలా రౌండ్ మొత్తం చెక్ చేసుకుంటే నాకైతే 9.5 వచ్చింది. ఇక్కడ నడుము లూజ్లో ఎంత వచ్చింది? మనకి 8.5 వచ్చింది కదా. సో ఇదే 8.5 మనకి చంక రౌండ్ దగ్గర రావాలి అంటే టైట్గా అయిపోతుంది అనమాట. చిన్న సైజు వారికి అయితే అంటే బ్లౌజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే మనం నడుము లూజ్ ప్రకారంగా వెళ్ళిపోతే సరిపోతుంది. పెద్ద సైజు అయితే వాళ్ళు ఇచ్చే కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఈ చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. కొలత బ్లౌజ్లో చూడండి మనకి 9 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా? ఇలా 9 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇదే 9 ఇంచులు ఇక్కడ మనకి రావాలి. పైన 1/2 ఇంచు కంటే కొంచెం ఒక 1/4 ఇంచు వదిలేసి గీత కింద నుంచి ఈ విధంగా కొలుచుకోండి. 9.5 వస్తుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఉంది? 6.5 పెట్టాము కదా, అంటే చంక డౌన్ 6.5 పెట్టాము కాబట్టి ఒక 1/2 ఇంచు తగ్గించుకుంటున్నాను ఇప్పుడు. మళ్ళీ కార్నర్లో సేమ్ అంతే 1.5 ఇంచులే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఈ విధంగా రౌండ్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత వచ్చిందా అని. పైన ఒక 1/5 ఇంచు అలా వదిలేసి గీత కింద నుంచి ఈ విధంగా చెక్ చేయండి. చూడండి, కరెక్ట్గా 9 ఇంచులు అయితే వచ్చేసింది. ఓకేనా? సో ఇలా రావాలన్నమాట మనకి. ఇక్కడ నడుము లూజ్లో 8.5 వచ్చింది కదా, అదే 8.5 ఇక్కడ రావాలి అంటే పెద్ద సైజు వరకు అయితే కుదరదండి, టైట్ అయిపోతుంది. ఇక్కడ 2.5 వేసుకుంటున్నాను నెక్ కోసం అనమాట. ఫుల్ షోల్డరు మనము 5.5 తీసుకున్నాం కదా, దాంట్లో 2.5 నెక్ కోసం తీసుకుంటున్నాను. ఇక్కడ వెనకాల కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. మన వెనకాల రౌండ్ నెక్ దగ్గర 4 ఇంచులు వచ్చింది. దాంట్లో 1/2 ఇంచు కలిపేసుకొని 4.5 దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. పైన 2.5 వేసాను కాబట్టి కింద వైపున 3 ఇంచులు వేస్తున్నాను. ఓకేనా? బ్రాడ్గా కావాలి అనుకుంటేనే 3 ఇంచులు వేయాలి. లేదు అంటే పైన 2.5 వేసారా, కింద కూడా 2.5 వేసేయండి. తర్వాత ఈ విధంగా రౌండ్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి చూడండి వెనకాల డాట్స్ కోసము ఈ విధంగా టేప్ని ఈ విధంగా సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇటు ఒక 1/2 ఇంచు అటు ఒక 1/2 ఇంచు పెట్టుకోండి. ఈ డాట్స్ పొడవు వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి 4 ఇంచులు వేసుకోవాలి. లేదు అంటే పొడవు తక్కువ ఉంటే 3.5 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాక హ్యాండ్ కట్ చేసుకునే ముందు ఈ బ్యాక్ పార్ట్ ఒక చంక రౌండ్ మొత్తం కూడా ఖర్చులతో పాటు మొత్తం కలిపి ఎంత ఉందని చెక్ చేసుకోండి. ఇక్కడ 11.5 వచ్చింది.
ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటాం కదా, ఒక చివర అయితే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఇంకొక చివర వచ్చేసి మనకి హ్యాండ్ రావాలి. ఈ వెడల్పు వచ్చేసి మనకి 10.5 రావాలి. ఇలా ఫోల్డింగ్ వేయడం వల్ల మనకి ఖర్చులు అనేవి కరెక్ట్గా వస్తాయండి సైడ్ జాయింట్ చేసినప్పుడు. ఈ కింద వైపు చూసారా హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి, ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం వేసుకోండి. తర్వాత హ్యాండ్ ఒక లూజ్ మార్కింగ్ వేయండి. తర్వాత హ్యాండ్ పొడవు అనమాట. ఈ పొడవు అయితే ఇక్కడ కొంచెం నాకు పొడవు పెంచమన్నారండి, అందుకని నేను ఒక 1 ఇంచు పైకి ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి. చంక డౌన్ విషయానికి వస్తే ఇది పెద్ద సైజు కాబట్టి మనం 3.5 తీసుకోవాలి. అదే ఎల్బో హ్యాండ్ అనుకోండి 3.25 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా వేసుకున్నాము. ఇటువైపు నుంచి 2 ఇంచులు వేసుకోండి. అలాగే ఇక్కడి నుంచి 2 ఇంచులు లోపలికి ఈ విధంగా మార్కింగ్ వేస్తే మనకి చూడండి 9 ఇంచులు రావాలి కదా, చంక లూజు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో సింపుల్ వేలో కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు హ్యాండ్ అయితే. తర్వాత హ్యాండ్ కరువుని ఈ విధంగా తిప్పేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఖర్చు కూడా మనకి అక్కడ బాడీ పార్ట్లో 2 ఇంచులు విడిచిపెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే విడిచిపెట్టుకోవాలి. చూడండి ఇలా కట్ చేశాక మనకి ఇటు జాయింట్ వస్తుంది కదా, ఈ జాయింట్ వైపు ఒక కరువు అనేది తీయకూడదండి, జాయింట్ లేని వైపు కరువు అనేది తీసుకోవాలి. ఇలా ఈ 2 చిట్కాలని ఇలా ఒక చోట పెడితే మనకి సెంటర్లో ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మెల్లగా కరువు తీసేసుకొని ఈ మధ్యలో మాత్రం 3/4 ఇంచు వరకు తీసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా మీరు చేయితోనే కట్ చేయడం అయితే నేర్చుకోండి. మెల్లమెల్లగా మీరు ప్రాక్టీస్ చేశారంటే నీట్గా తీయడం వచ్చేస్తుంది. ఈ మధ్యలో మిగిలిన పీస్ అయితే ఉంటుంది కదా, దీంట్లో మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. చూడండి ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు. తర్వాత మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా క్రాస్గా వేయండి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ మీరు మార్కింగ్ వేసుకోండి. కింద వైపుకి వచ్చేసరికి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 2 ఇంచులు ఫోల్డింగ్ వేయండి ఈ విధంగా. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి కప్ షేప్ అనేది రౌండ్గా నీట్గా రావాలి అనుకుంటే నేను ఇప్పుడు చెప్పేలాగా మీరు కట్ చేయండి, సూపర్గా వస్తుందన్నమాట. సో ఇలా మొత్తం మార్కింగ్ వేశాక బ్యాక్ పార్ట్ తీసేసేయండి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో కొంచెం మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా వేసుకున్నాక ఇలా లోపలికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసి ఈ లైన్లో కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.25 ఇంచులు వేసుకున్నారంటే మీకు కరువు అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి? సో ఇదైతే ఫ్రంట్ పార్ట్లో అంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా. తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ వెడల్పు అయితే మనకి బ్యాక్ పార్ట్లో ఎలా అయితే 3 ఇంచెస్ తీసుకున్నామో అలా 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, లేదంటే ఒక 1/4 ఇంచు తగ్గించుకోవచ్చు. ఇక్కడ నెక్ డీప్ పెట్టడం వల్ల మనకి షోల్డర్ అనేది జారదండి. మనకి ఫుల్ షోల్డర్ పెట్టినప్పుడే కరెక్ట్గా పెట్టుకున్నాము అంటే షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. తర్వాత ఇక్కడైతే కొంచెం ఇలా డీప్ పెట్టుకున్నప్పుడు ఇలా కొంచెం కరువు అనేది తీసుకోండి షోల్డర్ దగ్గర. ఇలా కొలత బ్లౌజ్లో ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్గా వచ్చింది. ఒక 1/4 ఇంచు అనేది మనకి ఈ విధంగా మిగలాలి ఖర్చు కోసము. తర్వాత ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి, అలాగే 1.5 ఇంచు ఎక్స్ట్రాగా వేసుకోండి మార్కింగ్ ఖర్చుల కోసం అన్నమాట. తర్వాత బ్లౌజ్లో సైడ్ జాయింట్ వైపు ఈ విధంగా చంక దగ్గర అలాగే ఈ క్రాస్ బెల్ట్ కుట్టు దగ్గర ఈ విధంగా చూసేసుకొని కరెక్ట్గా ఒక మార్కింగ్ వేయండి. ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ దగ్గర. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఈ డాట్స్ వరకు కూడా మనకి ఫ్రంట్ పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 13 ఇంచులు వచ్చిందండి. సో దాంట్లో 1 ఇంచు కింద పైన ఖర్చు కావాలి కాబట్టి ఒక 1 ఇంచు కలుపుకొని 14 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. మీకు ఎంతైనా రానివ్వండి, దాంట్లో 1 ఇంచు కలుపుకోవాలి. అంటే మనకి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15.5 ఉంది కదా, ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు వేసాము, అంటే 2.5 ఇంచు తగ్గించామన్నమాట ఫ్రంట్ పార్ట్లో. సో ఈ విధంగా తగ్గించడం వల్ల మీకు కప్ షేప్ అనేది నీట్గా నిలబడుతుందండి. సో బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉన్నప్పుడు మీరు బెల్ట్లో అంటే క్రాస్ బెల్ట్ కొంచెం పెంచుకున్నా పర్లేదు, కానీ ఈ షేప్ అంటే మనకి ఈ కప్ షేప్ అనేది పొడవు పెట్టేశారు అంటే మీకు కిందకి జారిపోతుంది అనమాట. అంటే ఫ్రంట్లో లూజులు రావడము, ఇంకా చంక దగ్గర ముడతలు రావడము, షోల్డర్ జారిపోవడము, ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉన్నప్పుడు ఇది మాత్రం బాగా గమనించి వేయండి. ఓకేనా? అంటే బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15 ఇంచులు దాటింది, 16 ఇంచులు 16.5 ఉందంటే మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా పెంచొద్దండి. మీకు పెంచవలసిందల్లా క్రాస్ బెల్ట్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది.
సో తర్వాత ఈ మెయిన్ డాట్స్ విషయానికి వస్తే 2.5 వెడల్పు తీసుకున్నాను, పొడవు అయితే 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ రెండో డాట్స్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ వేసాము అంటే మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ రెండు గ్యాప్ వచ్చేసి దగ్గరగా రాకూడదు అనుకొని. తర్వాత దీనికి ఎంత గ్యాప్ అయితే వచ్చిందో మూడో డాట్స్ కూడా అంతే గ్యాప్తో వేసుకోవాలి. అంటే ఒక 2 ఇంచులు అయితే ఉండాలి మనకి. ఓకేనా. 2 లేదంటే 1.35 ఇంచులు ఉండాలి. సో ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే నీట్గా కుదురుతుందండి. సో ఇది అయిపోయింది కదా. మీకైతే ఇప్పుడు ఇలా డీప్గా పెట్టుకున్నప్పుడు షోల్డర్ జారకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి, ఫ్రంట్లో అలాగే షోల్డర్ దగ్గర. ఈ రెండు తీయడం వల్ల మనకి ఎంత డీప్ పెట్టుకున్నా ఫ్రంట్ పార్ట్లో జారదనమాట. తర్వాత ఈ మిగిలిన పీస్లో మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందామండి. క్రాస్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని ఈ గ్యాప్ ఎంత ఉంది చెక్ చేయండి. చూడండి నాకైతే 2.5 వచ్చిందనమాట. 2.5 ఇంచుకి మనము ఇప్పుడు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మార్కింగ్ వేసినప్పుడు ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. 2.5 వచ్చింది కదా, ఇక్కడ నేను 3.5 ఇంచు అయితే వేస్తున్నాను, అంటే ఇది సైడ్ జాయింట్ వైపు. ఓకేనా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా మనకి పొడవు ఎక్కువ రాకూడదు అనుకుంటే బ్లౌజ్లో ఈ విధంగా చెక్ చేసుకోండి. 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కూడా దానికి 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. తర్వాత ఈ మధ్యలో కూడా చెక్ చేసుకోండి. ఇలా ఎంత వచ్చింది, నాకు 2 ఇంచీలు వచ్చింది. దీంట్లో 1 ఇంచ్ కలుపుకొని 3 ఇంచులకి మార్కింగ్ వేశాను. సో ఈ విధంగా అయితే వేసుకుంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువ రావడం కానీ, సైడ్ జాయింట్ చేసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావడం కానీ అస్సలు జరగదనమాట. సో ఓకేనండి. ఇప్పుడైతే హ్యాండ్కి జాయింట్ కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను. చూడండి మిగిలిన పీస్ ఈ విధంగా ఉంటుంది కదా, 2 పీసులు ఈ విధంగా పెట్టేసుకొని ఈ హ్యాండ్ని అయితే ఇలా పెట్టుకోండి. లోపలికి కావలసినంత ఖర్చు వదిలేసి ఇలా హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్తో ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మనకి హ్యాండ్ జాయింట్ చేయడానికి పీస్ కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే సింపుల్గా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.